Right. Today now discuss that special topic, preamble. ప్రియాంబుల్, దీన్ని మనం తెలుగులో ప్రవేశిక అంటాం. Preamble, this subject is borrowed from the American Constitution. ప్రవేశిక అనేటటువంటి అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపాదించుకున్నటువంటి ప్రతి దేశానికి ఉండవలసిన మొదటి ప్రాథమిక లక్షణం, ఫస్ట్ ప్రైమరీ ఎలిమెంట్ ఏది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూషన్, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం. అలానే రాజ్యాంగానికి ఉండవలసినటువంటి మొదటి ప్రాథమిక లక్షణం, ఫస్ట్ ప్రైమరీ ఎలిమెంట్ ఆఫ్ ద ఎనీ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్. ప్రవేశిక లేని రాజ్యాంగాలు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రవేశికను మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఈ ప్రియాంబుల్ అనేటటువంటి వర్డ్ ఏ పదజాలంతో స్టార్ట్ అవుతుంది అంటే, we the people of India, we the people of India. భారత ప్రజలమైన మేము అనేటటువంటి పదజాలంతో స్టార్ట్ అవుతుంది ప్రియాంబుల్. ఎందుకు? భారత రాజ్యాంగానికి మూలం ఎవరు? ప్రజలు. ప్రజల కోసమే రాజ్యాంగం, ప్రజల ఇష్టం ప్రకారమే రాజ్యాంగం, ప్రజల కోరికలకు అనుగుణంగా మాత్రమే మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం ప్రిపేర్ చేసుకోవటం జరిగింది. ఓకే, ఈ ప్రియాంబుల్ని మనం అనేక రకాల పర్యాయ పదాలతో కూడా పిలవచ్చు. దీన్ని మనం భూమిక అంటాం, పీఠిక అంటాం, విషయ సూచిక అంటాం, మొదటి పేజీ అంటాం, పరిచయం అంటాం, ఉపోద్ఘాతం అంటాం. అనేక రకాల పర్యాయ పదాలతో కూడా ప్రియాంబుల్ అనేటటువంటి పదాన్ని మనం పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో మనం ఫస్ట్ పేజీ అంటాం, ఇంట్రడక్షన్ అంటాం, ఇండెక్స్ అంటాం అనేటటువంటి పేరుతో కూడా మనం పిలవచ్చు. రైట్. అయితే ఈ ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదజాలం ఏ విధంగా ఉంది, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలపై మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్, incorporate to the special words incorporate to the special words from the preamble. ప్రవేశికలో చేర్చిన కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, సోషలిజం అండ్ వెల్ఫేర్ కాన్సెప్ట్. దీన్ని సామ్యవాదం మరియు సంక్షేమ భావన అంటాము. సోషలిజం అండ్ వెల్ఫేర్ కాన్సెప్ట్. ఈ పదజాలం గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనడం జరిగింది అంటే, ఫోర్త్ పార్ట్, 4వ విభాగం దేనికి సంబంధించింది? 36 to 51 ఆర్టికల్స్.
దీన్ని మనం డిపిఎస్పి అంటాం, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విత్ ద స్టేట్ పాలసీ. డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విత్ ద స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటారు. దీని గల మరొక పేరే నిర్దేశక నియమాలు. సామ్యవాదం అంటే ఏంటి? సమసమాజ స్థాపనకు ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలే సామ్యవాద భావాలు. ధనిక పేదరిక వర్గాల మధ్య వ్యత్యాసాలు చూపినటువంటి భావాలే సామ్యవాద భావాలు. ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి భావాలే సామ్యవాద భావాలు. దీని గురించి మన భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. సోషలిజం అండ్ వెల్ఫేర్ కాన్సెప్ట్, ఆర్టికల్స్ 36 to 51. ఎన్నో విభాగం? 4th part, 4వ విభాగం, ఆర్టికల్స్ 36 to 51. దీనికి సంబంధించింది డిపిఎస్పి. దాన్ని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విత్ ద స్టేట్ పాలసీ అంటాం, ఆదేశిక సూత్రాలు అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, సెక్యులర్. సెక్యులరిజం అంటున్నాను. దీన్నే లౌకిక అంటాం. లౌకిక, సెక్యులరిజం, లౌకిక. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 3rd part, 25 to 28 articles. 25 to 28 articles. సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్నే మనం లౌకిక రాజ్యం అంటాం. అంటే మన భారత ప్రభుత్వానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ గుర్తింపు పొందినటువంటి అధికార మతం అంటూ ఏది లేదు. ఇక్కడ అన్ని మతాలకు ఈక్వల్ ప్రయారిటీ, ఇక్కడ అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యతను, సమానమైనటువంటి గుర్తింపును ఇవ్వటం జరిగింది. మరి ఆర్టికల్స్ ఏంటి? 25 to 28 ఆర్టికల్స్. 25వ ఆర్టికల్, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ బి మెయింటెనెన్స్ ద ఎనీ రిలీజియన్ ఆఫ్ హిజ్ ఓన్ చాయిస్ అకార్డింగ్ ఆర్టికల్ 25. 26 ఆర్టికల్, 26వ అధికరణం, మత ప్రాతిపదికపై అనేక రకాలుగా సంస్థలను నిర్వహించుకోవచ్చు. అంటే నీ మతాన్ని నువ్వు డెవలప్ చేసుకోవడానికి అనేక రకాలుగా కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ బి మెయింటెనెన్స్ ద చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ బై ద రిలీజియస్ గ్రౌండ్స్. 27 ఆర్టికల్, మత ప్రాతిపదికపై ఎవరు ఎలాంటి పన్నులు విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. షుడ్ నాట్ ఇంపోజ్ ద ట్యాక్సెస్ బై ద రిలీజియస్ గ్రౌండ్స్. 28 ఆర్టికల్, 28వ అధికరణం. దీనికి సంబంధించింది విద్యాలయాల్లో మత బోధన చేయరాదు. దెర్ ఈజ్ నో రిలీజియస్ టీచర్స్ బై ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి మన భారతదేశాన్ని మనం లౌకిక రాజ్యం అని పిలవటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్, డెమోక్రసీ. దీన్నే ప్రజాస్వామ్యం అంటాం. ఆర్టికల్ 326. ఈ ఆర్టికల్ 326 దేనికి సంబంధించింది? తెలుగులో సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటాం. దాన్నే ఇంగ్లీష్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటాం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్. ఎవరీ ఇండియన్ సిటిజన్ షుడ్ బి కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years. Our Indian constitution guaranteed by the right to vote. So this called is a
యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్. మన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్స్, ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా, అంటే జాతి, కులం, మతం, ప్రాంతం, పుట్టుక అనేటటువంటి వ్యత్యాసాలు లేకుండా కేవలం వయస్సును మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని మన భారత రాజ్యాంగ నిర్మాతలు మనకు ఓటు హక్కును ప్రొవైడ్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం డెమోక్రసీ అని రాసాం. ఈ డెమోక్రసీ అనే పదం డెమోస్ అండ్ క్రాటోస్ అనే 2 గ్రీకు పదాల కలయిక వల్ల వచ్చింది. డెమోస్ విచ్ మీన్స్ పీపుల్, క్రాటోస్ విచ్ మీన్స్ పవర్ ఆర్ అథారిటీ. టోటల్గా ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల యొక్క అధికారం, ప్రజలదే అంతిమ అధికారం అని దీని అర్థం. జనరల్గా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మనం 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. జనరల్లీ డెమోక్రసీ గవర్నమెంట్స్ ఆర్ అగైన్ క్లాసిఫికేషన్ టు ద 2 types. One is డైరెక్టివ్ డెమోక్రసీ, సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్టివ్ డెమోక్రసీ. ఒకదాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం, రెండో దాన్ని పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటాం. నెక్స్ట్ 4th one, రిపబ్లికన్ సిస్టమ్. దీన్ని మనం గణతంత్ర విధానం అంటాం. గణతంత్ర విధానం అంటాం. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 54, 55 ఆర్టికల్స్. Republican system. Our Indian constitution specially provided the Republican system. మన భారతదేశాన్ని మనం గణతంత్ర రాజ్యం అంటాం. ఏ విధంగా పిలుస్తాం మనం గణతంత్ర విధానం అని? అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్డ్ బై ద 1950 January 26th ఆన్వర్డ్స్. మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి ఫోర్స్లోకి రావడం జరిగింది. అప్పటి నుండి మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి అధిపతులు, లైక్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రజల ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికైనటువంటి వ్యక్తులు మాత్రమే దేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పడాన్నే మనం రిపబ్లికన్ సిస్టమ్, గణతంత్ర విధానం అంటాం. మరి దీని గురించి ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి? 54 and 55 అన్నాను. అకార్డింగ్ ఆర్టికల్ 54ని బేసిక్గా తీసుకున్నట్లయితే, అకార్డింగ్ ఆర్టికల్ 54 54వ అధికరణం భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఓటర్లను గురించి తెలియజేస్తుంది. అకార్డింగ్ ఆర్టికల్ 54 స్పెషల్లీ ప్రొవైడెడ్ ద ఓటర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఓటర్లను గురించి తెలియజేస్తుంది. వీళ్ళనే మనం, ఈ ఎన్నుకునేటటువంటి ఓటర్స్నే మనం ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ అంటాం ఇంగ్లీష్లో. దాన్నే తెలుగులో ఎన్నికల గణ సభ్యులు లేదా నియోజక గణ సభ్యులు అనేటటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. ఈ ఎలక్టోరల్ కాలేజీలో మళ్ళీ ఎన్ని రకాలుగా సభ్యులు ఉంటారు అన్నట్లయితే 3 రకాలుగా సభ్యులు ఉంటారు. ఒకళ్ళేమో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆన్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సెకండ్ వన్, రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. థర్డ్ వన్, ఢిల్లీ పాండిచేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, ఢిల్లీ పాండిచేరి విధాన సభలకు ఎన్నికైన సభ్యులు. నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 55 ఉంది. ఈ ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి విధానాన్ని గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. భారత రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటాం? నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్న ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం భారత రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకోవటం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ప్రిఫరెన్షియల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ 5th వన్, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్.
సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, సామాజిక ఆర్థిక న్యాయం అంటాం తెలుగులో. ఈ సామాజిక ఆర్థిక న్యాయాన్ని గురించి వివరించే ఆర్టికల్స్ ఏంటి? 17, 23, 24 ఆర్టికల్స్. 17, 23, 24 ఆర్టికల్స్ దేనికి సంబంధించింది? సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అంటే రాజ్యాలు దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని అందుబాటులో ఉంచాలి. అలాంటప్పుడే మనలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి వాటి గురించి ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి? 17, 23, 24. 17వ ఆర్టికల్ ప్రొహిబిటెడ్ ద అన్టచబిలిటీ. దీన్ని మనం అంటరానితనం నిషేధం లేదా అస్పృశ్యత నిషేధం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. తర్వాత 23rd ఆర్టికల్, అకార్డింగ్ ఆర్టికల్ 23rd 23వ అధికరణం, వెట్టి చాకిరీ నిషేధం, అబాలిష్ ద బాండెడ్ లేబర్ సిస్టమ్, వెట్టి చాకిరీ నిషేధం. నెక్స్ట్ 24వ అధికరణం, అబాలిష్ ద చైల్డ్ లేబర్ సిస్టమ్, అంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం. ఈ 3 ఆర్టికల్స్ ఇంప్లిమెంట్ అవ్వాలి అన్నట్లయితే భారత పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాలను రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ సోషల్ జస్టిస్ అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ జస్టిస్. పొలిటికల్ జస్టిస్ దీన్నే రాజకీయ న్యాయం అంటాం. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్ తెలుసు మీ అందరికీ, అకార్డింగ్ ఆర్టికల్ 326. 326వ అధికరణం దేని గురించి? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ అన్నాం. దాన్నే తెలుగులో సార్వజనీన వయోజన ఓటు హక్కును గురించి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ 7th వన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దీన్ని తెలుగులో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాం. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 19 సబ్ క్లాస్ 1 ఆర్టికల్. వాస్తవంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దీన్ని మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటి పేరుతో పిలిచాం నాన్న. మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి సుఖాలు, మన విజయాలు, మన వైఫల్యాలు, మనకు నచ్చినటువంటి వ్యక్తులకు మన భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి స్వేచ్ఛలమ్మ ఇవన్నీ కూడా. వాస్తవంగా 19 ఆర్టికల్ భారత పౌరులకు 7 రకాలుగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించింది. ప్రారంభంలో బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 19 ఆర్టికల్ స్పెషల్లీ ప్రొవైడెడ్ ద 7 types ఆఫ్ ఫ్రీడమ్స్. ఓకే, కానీ ప్రస్తుతానికి భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం స్వేచ్ఛలు 6 రకాలే. 19(1) ఏం చెప్పుకున్నాం? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్రం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. 19 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ను తీసుకున్నట్లయితే ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు జరుపుకునే స్వాతంత్రం, వితౌట్ వెపన్స్ టు బి కండక్ట్ ద మీటింగ్స్. 19 సబ్ క్లాస్ 3 అంటే 1A, 1B,
1C అని 19(1)A ఏం చెప్పింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. 1B వితౌట్ వెపన్స్ టు బి కండక్ట్ ద మీటింగ్స్. 19(1)C సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. ఓకే. టు బి మెయింటెనెన్స్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనియన్స్, లేదా టు బి ఎస్టాబ్లిష్డ్ ద యూనియన్స్. 19(1)D సంచార స్వాతంత్రం అంటే దాన్నే తెలుగు ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంట. 19(1)E స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అంటాం. 19(1)F ఈ 1F అనేటటువంటి సబ్ క్లాస్ని పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1978లో చేసినటువంటి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 78లో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1F అనే సబ్ క్లాజ్ను పూర్తిగా తొలగించడం జరిగింది. వాస్తవంగా 19(1)Fలో ఉండేటటువంటి అంశం ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తిని సంపాదించుకునేటటువంటి లేదా సముపార్జించుకునేటటువంటి స్వాతంత్రం. ఆ ఫ్రీడమ్ ఇప్పుడు మనకి అందుబాటులో లేదు 78లో చేసినటువంటి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. తర్వాత 19(1)G నీ ఇష్టం వచ్చిన వృత్తిని వ్యాపారాన్ని కొనసాగించుకునే స్వాతంత్రం. ఓకేనా? ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఆక్యుపేషన్ ఆఫ్ హిజ్ ఓన్ చాయిస్. ఓకే, ఇవి. నెక్స్ట్ 8th one. Belief. వర్షిప్, దీన్ని విశ్వాసం, నమ్మకం, ఆరాధనా స్వేచ్ఛ అంట. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్ ఒకటేనా? 25. దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర్యాన్ని గురించి మనకి స్పష్టంగా వివరించటం జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. రైట్. స్టేటస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్, హోదా మరియు అవకాశాలలో సమానత్వం. హోదా మరియు అవకాశాలలో సమానత్వం, వీటి గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 14, 15, 16, 39, 326వ అధికరణం. 14 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానులే. ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, సో దిస్ కాల్డ్ ఈజ్ ఏ రూల్ ఆఫ్ లా. 15వ ఆర్టికల్ ప్రజల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు చూపరాదు. అంటే వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్స్ లైక్ దట్ క్యాస్ట్, కలర్, రీజియన్, రిలీజియన్, జెండర్, సమ్ ఎక్సెట్రా. 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమానమైన అవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. 39వ ఆర్టికల్ 39వ ఆర్టికల్ స్త్రీ పురుషులు ఇరువురు ఒకే రకమైనటువంటి పని చేస్తున్నట్లయితే ఇద్దరికీ ఒకే రకమైనటువంటి వేతనాన్ని అందించాలి. ఓకేనా? ఈక్వల్ వర్క్ ఫర్
ఈక్వల్ పే ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. అకార్డింగ్ ఆర్టికల్ 326 చెప్పుకున్నాం. దాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటాం, లేదా తెలుగులో సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేటటువంటి పేరుతో పిలిచి. నెక్స్ట్ 10th ఇండివిజువల్ డిగ్నిటీ అండ్ సౌభ్రాతృత్వం. అంటే వ్యక్తి హోదా మరియు బ్రదర్హుడ్ అంటే సౌభ్రాతృత్వం. దీన్ని ఫెటర్నిటీ సోదరభావం అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 51 సబ్ క్లాస్ E, 42, 43 ఆర్టికల్స్. ఇండివిజువల్ డిగ్నిటీ అండ్ బ్రదర్హుడ్, వ్యక్తి హోదా మరియు సౌభ్రాతృత్వం. ఓకే. 51 సబ్ క్లాస్ E దేని గురించి చెప్తుంది? అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ ఆర్టికల్ 51 సబ్ క్లాస్ E స్పెషల్లీ ప్రొవైడెడ్ దట్ టు ప్రమోట్ ద కామన్ బ్రదర్హుడ్ అంటే దేశంలో నివసిస్తున్నటువంటి పౌరులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి. నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 42 42వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? పనిలో సరైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఓకేనా? అంటే అకార్డింగ్ ఆర్టికల్ 42 స్పెషల్లీ ప్రొవైడెడ్ దట్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడెడ్ ద వర్కింగ్ ప్లేసెస్ అంటే పనిలో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని. నెక్స్ట్ అకార్డింగ్ ఆర్టికల్ 43 విశ్రాంతితో కూడినటువంటి జీవనం, అలానే ప్రత్యేకమైనటువంటి జీవన భృతిని, గౌరవ వేతనాన్ని కల్పించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ఆర్టికల్ అకార్డింగ్ ఆర్టికల్ 43. ఆర్టికల్ 43 స్పెషల్లీ ప్రొవైడెడ్ దట్ పెన్షన్ ఫెసిలిటీస్ పెన్షన్ ఫెసిలిటీస్ టు ద డిజేబుల్ క్యాండిడేట్స్ అండ్ అన్ఎంప్లాయీస్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అండ్ ఆల్సో సిక్ పీపుల్స్. ఇదంతా కూడా మన భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన ప్రత్యేకమైనటువంటి పదజాలం ఈ విధంగా ఉంది. ప్రతి ఆర్టికల్స్ని కూడా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే. నెక్స్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, రఫ్ చేస్తున్నాం. అయితే ఇంతవరకు మన భారత రాజ్యాంగ ప్రవేశికను కేవలం ఒకే ఒకసారి మాత్రమే అమెండ్మెంట్ చేయటం జరిగింది. కేవలం ఒకే ఒకసారి మాత్రమే సవరించటం జరిగింది. అది కూడా ఎప్పుడు? త్రూ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 1976 సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికను కేవలం ఒకే ఒకసారి కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. ఈ అంశాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ ఒకసారి సవరించిన తర్వాత అదనంగా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు, సమ్ స్పెషల్ వర్డ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. సామ్యవాదం, దాన్నే ఇంగ్లీష్లో సోషలిజం అంటాం. లౌకిక, దాన్నే ఇంగ్లీష్లో సెక్యులరిజం అంటాం. మూడో దాన్ని సమగ్రత, దాన్నే మనం ఇంటిగ్రిటీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను 1976 సంవత్సరం